మోడీ రోడ్ షో కొనసాగుతుంది లైవ్ లో చూద్దాం। लिखे हुए और प्रधानमंत्री हाथ हिलाकर उन तमाम जनता का अभिवादन स्वीकार करते हुए तो बहुत ही महत्वपूर्ण। हमारे साथ हमारी सहयोगी आयशा खानम इन तस्वीरों के साथ इस कार्यक्रम में रोड शो में भी वो मौजूद हैं। आयशा, जैसा कि हमने कहा कि अगले चरण में 3 चरण के चुनाव हो चुके हैं, चौथे चरण में आंध्र प्रदेश में और तेलंगाना में चुनाव होने वाले हैं। आंध्र प्रदेश की बात की जाए तो कुल 25 सीटें हैं यहाँ लोकसभा की और इन 25 सीटों पर 13 मई को वोटिंग होनी है। और उससे पहले हमने देखा धुआंधार चुनाव प्रचार दोनों ही राज्यों में आज, तेलंगाना में भी और आंध्र प्रदेश में भी। क्या कुछ मायने, किस तरह की तैयारी बीजेपी की दक्षिण भारत में और खासकर आंध्र प्रदेश में हुए? और प्रधानमंत्री हाथ हिलाकर उन तमाम जनता का अभिवादन स्वीकार करते हुए तो ये बहुत ही महत्वपूर्ण। हमारे साथ हमारी सहयोगी आयशा खानम इन तस्वीरों के साथ इस कार्यक्रम में रोड शो में भी वो मौजूद हैं। आयशा, जैसा कि हमने कहा कि अगले चरण में 3 चरण के चुनाव हो चुके हैं, चौथे चरण में आंध्र प्रदेश में और तेलंगाना में चुनाव होने वाले हैं। आंध्र प्रदेश की बात की जाए तो कुल 25 सीटें हैं यहाँ लोकसभा की और इन 25 सीटों पर 13 मई को वोटिंग होनी है। और उससे पहले हमने देखा धुआंधार चुनाव प्रचार दोनों ही राज्यों में आज, तेलंगाना में भी और आंध्र प्रदेश में भी। क्या कुछ मायने, किस तरह की तैयारी बीजेपी की दक्षिण भारत में और खासकर आंध्र प्रदेश में? देखिए, बिल्कुल प्रधानमंत्री नरेंद्र मोदी का रोड शो अभी शुरू हुआ है और విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కొనసాగుతోంది। అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ అదే విధంగా వారి ధన్యవాదాలను స్వీకరిస్తూ కూడా ముందుకు కొనసాగుతున్నారు నరేంద్ర మోడీ। అదే విధంగా ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు ఉన్నారు మోదీకి। ఇక రోడ్ షో ముందుకు కొనసాగుతుంది। పెద్ద ఎత్తున కూడా మోదీని చూసేందుకు జనాలు అక్కడికి చేరుకోవడం జరిగింది। ఇక మరోవైపు అయితే పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు। ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ తొక్కిసలాట్లు కానీ చోటు చేసుకోకుండా అయితే పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు। ఇక మోదీ రోడ్ షో అయితే విజయవాడలో ప్రస్తుతం దిగ్విజయంగా ముందుకు కొనసాగుతుంది। పెద్ద ఎత్తున కూడా ఇటు కూటమి కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు। ఇటు బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వీరందరూ కూడా మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు। ఇక మొత్తం కూడా అందరూ మోడీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా ఈ రోడ్ షో అనేది ముందుకు కొనసాగుతుంది। ఇక మోడీ రోడ్ షోకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు। మల్లికార్జున్, ప్రస్తుతం రోడ్ షో ఏ విధంగా కొనసాగుతుంది, బందోబస్తు ఏ విధంగా ఉంది? ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రధాని హోదాలో అందులో విజయవాడలో కూడా మొట్టమొదటిసారి రోడ్ షో అనేది నిర్వహిస్తా ఉన్నారు। దీనికి సంబంధించి భద్రతా విషయంలో కూడా పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు। రెడ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది, నో ఫ్లయింగ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది। ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఆంక్షలను కూడా మరింత ఎక్కువగా కూడా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు। ఎందుకంటే విజయవాడ నగరంలో కూడా పోయిన నెలలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆగంతుకుడు రాయి తీసుకొని సీఎం జగన్ పై కూడా దాడి చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత బందోబస్తు చేయడం జరిగింది। ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి కంపల్సరీగా భద్రత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే విషయం లేకుండా కూడా దాదాపుగా ఎస్పీలను చూసుకుంటే 7 పైగా కూడా ఎస్పీలని వాళ్ళు భద్రత విషయంలో తీసుకోవడం జరిగింది। అంతేకాకుండా 5,000కు పైగా కూడా భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు। దీంట్లో పారామిలిటరీ బలగాలతో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, అలాగే సంబంధించి విభాగాలకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఈ భద్రతలో పాల్గొనడం జరిగింది। బందర్ రోడ్డుకు సంబంధించి పీవీపీ మాల్ దగ్గర నుంచి కూడా బెంచ్ సర్కిల్ వరకు కూడా ఈ రోడ్ షో అనేది కొనసాగుతుంది। ఈ రోడ్ షోలో కూడా ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన 3 నేతలు, ఇటు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు। ఎందుకంటే ఎన్డీఏ కూటమి తరఫు నుంచి కూడా 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేస్తా ఉన్నాయి। ఎన్డీఏ కూటమి గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సభల్లో కూడా పాల్గొనడం జరిగింది। వైసీపీకి సంబంధించి ఏదైతే అధికార పక్షమే కూడా తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది। కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ గెలుపొందాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునీయడం జరిగింది। అలాగే అధికార పక్షానికి సంబంధించి తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది। ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించుకుని రాజంపేట పార్లమెంట్ పరిధిలో కూడా భారీ బహిరంగ సభను నరేంద్ర మోడీ నిర్వహించిన తర్వాత